ఎంత పెద్ద హీరోయిన్ అయినా కెరీర్ లో ఏదో ఒక టైంలో తాను నమ్ముకున్న సిద్ధాంతాలను పక్కన పెట్టాల్సిందే. అలా కాదు అంటే తాను ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్లిపోవాల్సిందే. ఇండస్ట్రీలో మొదటి రకం హీరోయిన్లే ఎక్కువగా ఉంటారు. అవకాశాలు వచ్చినప్పుడు తాము గ్లామర్ షోకు దూరం, కేవలం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు మాత్రమే చేస్తానని చెప్తుంటారు. కానీ అదే ఆఫర్స్ ఒకసారి దూరం అయితే మాత్రం ముందు చెప్పిన సిద్ధాంతాలు మొత్తం గాల్లో కలిసిపోతాయి. పర్వాలేదు, మెల్లమెల్లగా గ్లామర్ షోకు మేము కూడా రెడీ అంటారు. అడక్కపోయినా అందాల దండయాత్ర చేస్తూ ఉంటారు. దానికి సోషల్ మీడియా వేదికగా చూసుకుంటారు. ఎవరి వరకు ఎందుకు, టిల్లు స్క్వేర్ ముందు వరకు అనుపమ పరమేశ్వరన్ చేసిన సినిమాలు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత చేస్తున్న సినిమాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ జస్ట్ ఆఫర్స్ మ్యాటర్ అంతే. పైగా క్రేజ్ ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు హీరోయిన్లు. అందుకే టిల్లు స్క్వేర్ లో ఆ రేంజ్ లో రెచ్చిపోయింది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి అనుపమ గ్లామర్ షో కూడా ఒక ప్రధానమైన కారణం. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఇదే దారిలో వెళ్తుంది. నేను శైలజ, అజ్ఞాతవాసి, మహానటి లాంటి సినిమాలలో కేవలం పెర్ఫార్మెన్స్ కు మాత్రమే పరిమితమైన కీర్తి ఆ తర్వాత మెల్లమెల్లగా మారుకుంటూ వచ్చింది. ఇప్పుడు కీర్తి సురేష్ అంటే కేర్ ఆఫ్ గ్లామర్ అన్నట్లు మారిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ వెళ్లిన తర్వాత ఈ ముద్దుగుమ్మను ఎవరూ ఆపలేకపోతున్నారు. అదేంటో గానీ పెళ్లి తర్వాత రెచ్చిపోవడం మొదలెట్టింది కీర్తి. డిసెంబర్లో తన చిన్ననాటి స్నేహితుడు యాంటనీ తట్టిల్తో 3 ముళ్ళు వేయించుకున్న తర్వాత కీర్తి గ్లామర్ షో డబుల్ అయింది. ఈమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పుడు మొదటి సినిమా బేబీ జాన్ ఫ్లాప్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ కీర్తి కెరీర్ మీద ఏమాత్రం కనిపించడం లేదు. పైగా స్టార్ హీరోల నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ తెలుగులో మాత్రం ఈ భామ సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే 2-3 దర్శకులు కథలు తీసుకుని వెళ్లినా కూడా సున్నితంగా తిరస్కరించిందని, అదే సమయంలో సొంత ఇండస్ట్రీ మలయాళంలో తన ఫ్రెండ్ కమ్ హీరో టావినో థామస్ సినిమాకు సైన్ చేసింది కీర్తి. పెళ్లి తర్వాత అధికారికంగా ఈమె ఒప్పుకున్న సినిమా ఇదొక్కటే. ఇక నెట్ఫ్లిక్స్ వేదికగా వస్తున్న అక్క వెబ్ సిరీస్ లో కూడా బోల్డ్ గా నటించింది కీర్తి. ఇకపై తాను చేయబోయే కథల్లో కూడా గ్లామర్ కంటెంట్ ఎక్కువగానే ఉండేలా చూసుకుంటుంది. ఈ కోవలోనే బాలీవుడ్ నుంచి ఒక బోల్డ్ స్క్రిప్ట్ కీర్తి దగ్గరికి వచ్చిందని ప్రచారం జరుగుతుంది. అందులో నటించడానికి ఈగర్గా వెయిట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఒక క్రేజీ ఫిల్మ్ మేకర్ కీర్తి సురేష్ కు ఈ కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సినిమా విడుదలైతే కీర్తి రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం. ఏదేమైనా యూటర్న్ తీసుకున్న తర్వాత గ్లామర్ షో విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటుంది ఈ భామ. మరి ఈమె తీసుకున్న నిర్ణయం ఆమె కెరీర్ ను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి.